ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. యూదా పత్రిక 3వ వచనము. ప్రియులారా, మనందరికీ కలిగడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. Jude chapter 1:3. Beloved, while I was very diligent to write to you concerning our common salvation, I found it necessary to write to you, exhorting you to contend earnestly for the faith which was once for all delivered to the saints. దేవునికి స్తోత్రాలు. for the faith which was delivered to all the saints. ప్రతి ఒక్కరికి, రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని మాటని విని మాట యందు విశ్వాసం ఉంచడానికి, విశ్వాసానికి కర్త అయిన మన యేసయ్య మనకి విశ్వాసం ఇచ్చారని, ప్రతి ఒక్క విశ్వాసకి ఆ విశ్వాసాన్ని ఇచ్చారని, దానిని ఏ విధంగా ఆ విశ్వాసంలో నడుచుకోగలరో ఆ తలాంతును బట్టి ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు దేవుడు మనకి ఇచ్చారని మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథం అంతా ఆ యొక్క పాత నిబంధన కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుని యొక్క ప్రవక్తలు కానీ బోధకులు కానీ దేవుని పరిచారకులు కానీ సేవకులు కానీ పనివారు కానీ ఎవరైనా కానీ దేవుని పిలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక హీరోస్ లాగా ఆ యొక్క విశ్వాస వీరులుగా ఉన్నట్లు మనము ముఖ్యంగా హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము. సో మనం ఏదైనా కానీ దేవుని దగ్గర నుంచి పొందాలంటే విశ్వాసం లేకుండా నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదీ పొందలేవని ఇక్కడ మనకి యూదా గారి పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. 1 తిమోతి 4:10 మనం చూస్తుంటే, మేమెంతో కష్టపడ్డాము, మేము శ్రమ పడ్డాము, మేము కష్టాలు పడ్డాము. దేనికోసము? వి బిలీవ్ ఇన్ లివింగ్ గాడ్. మేము జీవం కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన సువార్త చెప్పడానికి ఎలాంటి కష్టాలనైనా కానీ మేము భరించి శ్రమపడి మీ దాకా మేము సువార్తను తీసుకొచ్చాము తిమోతి. దాని ద్వారా ఎంతోమంది రక్షణలోకి వచ్చారు. కాబట్టి మనం మాట్లాడినప్పుడు ఈ మనలో ఉన్న విశ్వాసాన్ని ఇతరులకు కూడా మనం ఇవ్వడానికి దేవుడు కృపను అనుగ్రహించి వారు కూడా ఆ యొక్క నరకానికి వెళ్లకుండా దేవుని రాజ్యంలోకి రావడానికి ఈ విశ్వాసం అనే వాక్యం ద్వారా, సువార్త ద్వారా దేవుడు వారికి అనుగ్రహించి దేవుడు వారికి ఆ బహుమతిని ఇస్తారని, అది చేయాల్సిన పని మనకుందని, మనం ఆఖరి రోజులో ఉన్నాము. సమయం చాలా తక్కువగా ఉంది, మన ఇష్ట ప్రకారం నడుచుకునే సమయం కాదు. కాబట్టి మీకున్న విశ్వాసాన్ని, మీరు నమ్మిన విశ్వాసాన్ని, మీ సాక్ష్యాల్ని, మీ టెస్టిమోనీస్ని, అలాగే ఈ యొక్క సువార్తని నలుగురికి పంచేవారిగా ఉందాము. అలాగే మంచి ఆదరణ కలిగిన మాటలు చెప్పేవారిగా ఉండి వారి హృదయాల్లో ఉన్న బాధను, దిగుల్ని దేవుని వాక్యం ద్వారా, ఆ సువార్త ద్వారా ప్రతి బంధకం నుండి తీసివేసేవారిగా మనం ఒక పాత్రలుగా ఉండాలని ఈ రోజున కోరుకుంటూ ఉన్నాము. అలాగే గాడ్ ఇన్ ద లివింగ్నెస్ ఆఫ్ పర్సనాలిటీ. ఇక్కడ ఏమంటున్నారు? జీవం కలిగిన దేవుడు, గాడ్ ఈజ్ లివింగ్. ఆ జీవం కలిగిన దేవుడు ఆ పర్సనాలిటీ గురించి, జీవించి ఉన్న దేవుని గురించి, మరణించిన దేవుని గురించి మాట్లాడలేదు. జీవించి ఉన్న దేవునిలో మీరు ఆయన దగ్గరకు రండి అని అంటున్నారు. ఆయన జీవించి ఉన్నారు కాబట్టి ఆయన నీ దగ్గరే, నీ పక్కనే ఉన్నారు, నీలోనే ఉంటారు. నువ్వు ఆ విశ్వాసంలో దేవుని దగ్గరికి వస్తే ఆ విశ్వాసాన్ని, ఆ కృపను అనుగ్రహించేది కూడా మన యేసయ్యే. దేవునికి స్తోత్రాలు. చూడండి, మన మత్తయి సువార్త 16:16 చూస్తూ ఉంటుంటే పేతురు గారు అంటారు, యేసే అడుగుతున్నారు, హూమ్ డూ యు థింక్ ఐ యామ్? అప్పుడు ఒకళ్ళు అంటారు ఏలియా అని, ఒకళ్ళు అంటారు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ అని, ఇంకెవరో ప్రవక్తలు అంటారు. కానీ మన పేతురు గారు అంటారు, మీరు నిజంగా జీవం కలిగిన దేవుని కుమారులే. దేవునికి స్తోత్రాలు. యు ఆర్ ద లివింగ్ గాడ్, సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున కూడా మన యేసయ్య జీవించి ఉన్నారు. హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అండ్ హీ ఈజ్ ఇన్ అస్ అండ్ హీ ఈజ్ విత్ అస్ అండ్ హీ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ ఈజ్ అవర్ ఫెయిత్. దేవునికి స్తోత్రాలు. ఆయన జీవించి ఉన్నారు. జీవవాక్యం ఆయనదే, ఆ వెలుగు ఆయనదే. అలాగే ఆ విశ్వాసం కూడా జీవింపజేశారు మన యేసయ్య. ఈ రోజున ఆ జీవింపజేసిన విశ్వాసం ద్వారానే మేము మీతో మాట్లాడుతూ ఉన్నాము. ఈ విశ్వాసాన్ని విన్న మీరు మీతోనే ఉంచుకోవచ్చు, ఎంతోమందికి పంచేవారిగా మీరు ఉండాలి. అలాగే మత్తయి సువార్త 20:28 మనం చూస్తుంటే, అటోన్మెంట్ ఆఫ్ హిస్ వర్డ్, సబ్స్టిట్యూషనరీ సాక్రిఫైస్ అని అంటారు. ఆ సబ్స్టిట్యూషనరీ సాక్రిఫైస్ అంటే మన బదులుగా ఆయన దేవుని వాక్యమైన ఉన్న దేవాది దేవుడు ఆయన మనల్ని కవర్ చేసి ఈ రోజున ఆయన శక్తిని, ఆయన వాక్యాన్ని మనల్ని ఎటోన్ చేసి మనల్ని టోటల్గా ఆయన శక్తితో నింపి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మాట్లాడిస్తున్నారు. అదే కార్యం నీతో చేయడానికి, నీలో చేయించడానికి, నీ ద్వారా ఎంతోమంది సువార్త వినడానికి దేవుడు నీతో ఈ రోజున మాట్లాడుతున్నారు. 1 పేతురు 1:2 మనం చూస్తుంటే, అలాగే 2వ తెస్సలోనియన్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తూ ఉంటుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ యొక్క దేవుని వాక్యంతో మనల్ని శుద్ధీకరించి పనికి వచ్చే పాత్రలుగా చేసి నీ
నీ విశ్వాసాన్ని ఇతరులు తెలుసుకుంటానికి దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తారు. ఇక్కడ చూడండి, మన ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురు కూడా ట్రినిటీ ఏకత్వంలో ఉన్న దేవాది దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే ఫెయిత్, మన విశ్వాసము ఎలాగుంటుందంటే కీన్ ఇన్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, వినాలి, దానిలో నడవాలనే ఆ యొక్క ఆతృతను, ఆ యొక్క అవసరతను, అలాగే ఆ యొక్క జీల్ని, ప్యాషన్ని దేవుడు మనకి కలిగజేస్తారు. కాబట్టి అబాయిడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే యోహాన్ గారు అంటారు, అబాయిడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అబాయిడ్ ఇన్ క్రైస్ట్. దేవునిలో నువ్వు జీవించి ఉండు, దేవునిలో నువ్వు ఉండు అంటున్నారు. అలాగే ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 4-6 వచనాలు మనం చూస్తూ ఉంటే, వన్ బాడీ, వన్ స్పిరిట్, వన్ హోప్, వన్ గాడ్, వన్ ఫెయిత్, వన్ బ్యాప్టిజం అండ్ ఫాదర్ ఆఫ్ ఆల్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రాలు. ఒకే దేవుడు, ఒకే బాప్తిసము, ఒకే విశ్వాసము, ఒకే ఆ యొక్క రక్షణ. ఎవ్రీథింగ్ ఈజ్ వన్. దిస్ ఆల్ ఆర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ గివెన్ టు అస్. ఎంత అద్భుతంగా దేవుని యొక్క శక్తినిచ్చి, దేవుని గురించి తెలియజేసి, ఈరోజు మనం తెలుసుకున్న మాటలు ఎంతోమందికి చెప్పడానికి, వారి ద్వారా దేవుడి మహిమ పొందటానికి, వారు కూడా దేవుని రక్షణలోకి రావడానికి, దేవుని కార్యాలు చూడటానికి, దేవుని శక్తిని పొందటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. సో సౌండ్ డాక్ట్రిన్, నో క్వశ్చన్స్, నో ఓపెన్ క్వశ్చన్స్, జస్ట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇది చెప్పారు, ఇది చేస్తారు. ఇంకా మనకి ఏమీ అక్కర్లేదు, ప్రూఫ్స్, ఆధారాలు, అది ఇది అవసరం లేదు. వీఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్ నౌ. వీఆర్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. గాడ్ ఈజ్ రియల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. గాడ్, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనలో జీవించి ఉన్న దేవుడు. దేవుని వాక్యము ఎస్ అండ్ ఆమేన్. దేవుని వాగ్దానాలు అవి నెరవేరును గాక. ఇంకా అంతే. అలాంటి విశ్వాసంలోకి మనం వస్తే మనం ఎన్నో దేవుని యొక్క కార్యాలని, దేవుడు చేసే కార్యాలని మన జీవితాల్లో మనం చూస్తాము. సో వాటిని పట్టుకొని మనం ఉండాలి. అలాగే చూడండి, మనం ఇక్కడ 1 కొరింథీయులు 15వ అధ్యాయం 1-4 వరకు చూస్తూ ఉంటే, గాస్పెల్ అపోస్తలుడైన పౌలు గారు రాశారు, ఈ సువార్తని, ఈ వాక్యాన్ని విశ్వాసంలో నేను పొందాను, నేను రిసీవ్ చేసుకున్నాను, దానిలో నిలబడుతున్నాము, అలాగే దాని ద్వారా రక్షించబడ్డాము. ఇది పార్ట్ ఆఫ్ ఫెయిత్. ఇదంతా కూడా విశ్వాసం మూలంగా ఇవన్నీ జరిగినాయి. ఎప్పుడైతే అపోస్తలుడు పౌలు గారికి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఆ డమాస్కస్, సిరియా వెళ్ళే మార్గంలో దేవాది దేవుడు స్వరాన్ని విని, దేవుడు తను తాను అపోస్తలుడు పౌలు గారికి తెలియజేసుకున్నప్పుడు, దాని యేసయ్యందు విశ్వాసం ఉంచి, యేసయ్య చెప్పిన మాటలు విని, ఆ రోజు నుంచి ఆయన మరణం వరకు దేవుని ఎంతగానో ఆయన యొక్క పరిచర్య చేసి, సువార్త ప్రకటించి, విశ్వాసంలో నడిచి, ఒక విశ్వాస వీరునిగా, గొప్ప అపోస్తలుగా, ఎన్నో పత్రికలు రాసిన అపోస్తలుగా ఈ రోజు వరకు మనము ఎంతో గొప్పగా మాట్లాడుకుంటానికి ఎంత ఘనతను దేవుడు ఆయనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తెలియజేస్తారు. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో, గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్. ఆయన శరీరధారి అయి ప్రపంచానికి వచ్చారు. జస్టిఫైడ్ ఇన్ స్పిరిట్. ఈయన దేవుడు అని ఆయన్ని దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు జస్టిఫై చేశారు. అలాగే సీన్ బై ఏంజల్స్, దేవదూతలు పరలోక రాజ్యం నుంచి వచ్చి, మనం లూకాసు వార్త 2వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే, పరలోక రాజ్యంలో దేవదూతలు, భూమి మీద గొల్లలు అందరూ కలిసి దేవుని మహిమపరిచినట్టు మనం చూస్తున్నాము. అలాగే ప్రీచ్డ్ అమాంగ్ ద జెంటైల్స్, యూదులకి, అన్యులకి అందరికీ దేవుడు యేసయ్య సువార్తని ప్రకటించారు. హీ డైడ్, ఎవ్రీబడి హ్యాస్ సీన్ డైయింగ్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువలో మరణాన్ని చూసాము, సమాధి చేయటం చూశారు, తిరిగి లెగవటం కూడా వాళ్ళు చూశారు. తిరిగి ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణయ్యి, ఆయన ఇచ్చిన ఒక గ్రేట్ కమిషన్ కూడా పొంది, ఆ దేవాది దేవుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో అనుగ్రహించిన ఆ శక్తిని వారు పొంది, ఈ రోజు వరకు ఆ సువార్త, ఆ శక్తితో మనమందరం బోధించడానికి దేవుడు, ఆయన విశ్వాసాన్ని దేవుడు మనలో కలుగజేసి, ఆ విశ్వాసం ద్వారా దేవుని ఆరాధించడానికి, పూజించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవునిలో జీవించడానికి విశ్వాసము ఎంతో ముఖ్యమైనదని, దానిలో మనందరం నడిచేవారిగా ఉండాలని, దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు మనకి నేర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఎంత గొప్ప మాటలు నాయనా, మమ్మల్ని జీవింపజేసినాయన, మా మార్గాల్ని నాయన, ఆ యొక్క తప్పిపోయిన మార్గాల నుంచి నాయన మళ్ళీ తిరిగి మీలో మేము నాయన నడుచుకుంటానికి నాయన ప్రభు యేసయ్య, ఇంకా మీరు మా ఎలా కృప చూపిస్తూ నాయన, విశ్వాసానికి కర్తవైన దేవా, మాకు విశ్వాసం తక్కువగా ఉంటే నాయన, మిమ్మల్ని అడిగినప్పుడు నాయన మాకు కొదువు లేకుండా నాయన, మీ మార్గాల్లో, మీ మాటలతో నాయన, మీ మీద ఆధారపడి నాయన, మీలో జీవించి నాయన,
ఇదిగో నాయన మా ఆత్మీయ నేత్రాలు తెరిచిన ఆయన ప్రభా, మీలో మేము కనెక్ట్ అయిన ఆయన, మీరు మాకు శిరస్సుగా ఉండి నాయన, మేము మీకు శరీర అవయవాలుగా ఉండి నాయన ప్రభా, ఇదిగోనైనా మీరు చెప్పే ఆజ్ఞల ప్రకారం ప్రతి ఒక్క పనిని మేము చేయటానికి ఆ కృపను, ఆ యొక్క కరుణను, ఆ విశ్వాసాన్ని, ప్రేమను, నమ్మకత్వాన్ని, పరిచర్య చేసే ఆ యొక్క తగ్గింపు స్వభావాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈరోజు ఇంత గొప్ప మాటలతో దినదినము మీరు మమ్మల్ని నాయన ఎంకరేజ్ చేస్తూ నాయన ప్రభా, మీలో నడుచుకుంటానికి మీరు కృప చూపిస్తూ నాయన, మేము పడిపోకుండా నాయన ప్రభా, మీ ఏడంతల ఆత్మతో నాయన ప్రభా మమ్మల్ని నింపి నాయన ప్రభా, మీ శక్తిని మీరు మాకు అనుగ్రహించిన ఆయన, మీరే ప్రభు అని, మీరే రక్షకుడని, మీరే మమ్మల్ని కాపాడే దేవుడని, మీరే శక్తి కలిగిన దేవుడని, మీరే సృష్టికర్త అని, మీరే మా ప్రభు అని, మీరే మా తండ్రి అని, మేము మీ బిడ్డలమని, మీరు మా మంచి గొర్రెల కాపరని ప్రభా, ఇదిగో మీ పాదాల దగ్గరికి వచ్చి మమ్మల్ని మేము సమర్పించుకుంటానికి మా హృదయాన్ని స్పందింపజేసి మీరు మా ఏళ్ళ చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, మీ యొక్క క్షమాపణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మేమే కాదు నాయన వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన మళ్ళీ తిరిగి మమ్మల్ని మేము మీకు సమర్పించుకోండి నాయన ప్రభా, ఇదిగోనైనా నిత్య జీవులో ప్రవేశించే బిడ్డలుగా నాయన, మీ సన్నిధానంలో ఎల్ల వేళలనైనా జీవించి ఉండే బిడ్డలుగా మమ్మల్ని దీవించి మమ్మల్ని, మా కుటుంబాలని, మాకున్న సమస్తాన్ని నాయన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.